నమస్తే. నేను సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టుల మీద కేసు వేశాను. ధర్మాసనం నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. రూ. 50,000 జరిమానా కూడా విధించింది. సో, న్యాయస్థానాలే మనకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు మనం న్యాయస్థానాలను ఆశ్రయించటం. సో, మన వాదనలు వినిపించటంలో లోపాలున్నా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాదనలు వినిపించేటప్పుడు కావచ్చు, లేదు దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఫ్రేమింగ్‌లో కావచ్చు, ఇంకొక సాంకేతిక కారణాలు కావచ్చు, లేదు ఏదైనా గాని ధర్మాసనం విశ్వసించినటువంటి తీర్పు మనకు ఖచ్చితంగా శిరోధార్యం. అయితే దీన్ని ఇవాళ మళ్ళీ ఈ సోషల్ మీడియా కొంతమంది న్యాయవాదులను కూర్చోబెట్టుకొని, కొంతమంది జర్నలిస్టులు చాలా హెక్కలు చేస్తా, ఎగతాళి చేస్తా, తర్వాత వీడి తిక్క కుదిరింది, బాగా ఇదయింది, అది ఏం చేస్తున్నారు. అవన్నీ కూడా సరే, నాకేమీ ఇందులో కించిత్తు బాధ లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకా జ్యూరిస్ట్, ఒక అడ్వకేట్ మెట్లు ఎక్కుతూనే ఉంటాడు, కేసులను వాదిస్తూనే ఉంటాడు, కొన్ని కేసులు ఓడిపోతూ ఉంటారు, కొన్ని కేసులు గెలుస్తూ ఉంటారు. అంత మాత్రంలో ఒక కేసులో జరిమానా విధించినంత మాత్రం ఒక దాంట్లో ఏదో క్యాప్షన్ పెట్టారు, కోర్టు మెట్లెక్కాలంటే వణికిపోవాలని. కోర్టులు మెట్లెక్కాలంటే వణికిపోవటం. కోర్టు అనేటువంటిది మనకి, మాబోటి వాళ్ళకి ఒక దేవాలయం లాంటిది. ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అక్కడ మనకు అనుకూలమైన తీర్పులు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైన తీర్పులు రావచ్చు. న్యాయస్థానాలు ఉన్నదే అందుకు, అక్కడ తీర్పులు చెప్పడానికి. కాబట్టి ఈ దీంట్లో ఏదో పెద్ద ఏదో ఇదైపోయింది, లేకపోతే ఇంకొకళ్ళు దెబ్బగా పరువు పోయింది కదా అంటాడు. పరువు పోవటం ఏంటి అసలు? ఒక ఇందులో పోయేదెప్పుడు పరువు కాదు. పరువు అనేది ఎప్పుడు బరువుగా ఉంటది. అది మన చిన్నతనం నుంచి మన వ్యక్తిత్వం, మన వ్యవహారం, మన ఇది ఈ సొసైటీ పట్ల మనకున్న కమిట్మెంట్, ఇవన్నీ కూడా దాంట్లో నిబిడీకృతం అవుతాయి తప్ప ఏదో ఒక సంఘటనకు పోయేటువంటిది పరువు కాదు. సరే, తర్వాత ఇంకో క్యాప్షన్ పెట్టారు ఈనాడు వారు. ఏంటంటే, వైసీపీ వీర విధేయ విజయబాబు అని చెప్పని. నేను వైసీపీ వీర విధేయ విజయబాబు అనే సంగతి అలా ఉంచినట్లయితే, పాపం తమరు ఎవరికి వీర విధేయులు అనేటువంటిది ఈ యావత్తు తెలుగు లోకానికి తెలియదా? అది తెలుసు కదా మీకు. అంటే మీ భావజాలానికి అనుగుణంగా లేకపోతే మీరు ఎవరినైనా సరే నోటికొచ్చినట్టు దుమ్మెత్తిపోస్తారు. తర్వాత మీరు రాసినటువంటి రాతలు ఏంటి అందులో? అవతలేమో తీర్పుకి సంబంధించి, తీర్పు ధర్మాసనం ఏం తీర్పిచ్చిందనేది వివరించారు. దానికి ఫలానా విజయబాబు మీద జరిమానా అంతవరకే తప్ప, ఆ సందర్భంగా వీడు దొరికాడురా అని చెప్పని నా మీద లేనిపోని చెలవల పలవలన్నీ కూడా రాసుకుంటూ, అప్పుడు అదన్నాడు, ఇప్పుడు ఇదన్నాడు. తర్వాత నేను ఒక పత్రికలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సంపాదకుడిని. నాకు తెలుగు రాదు. అదేదో నేను ఏ పత్రికకి కూడా పత్రికా ప్రకటన ఇవ్వలేదు. కానీ ఏదో సోషల్ మీడియాలో నా పేరుని దాన్ని స్కాన్ చేసి పెట్టినటువంటి ఒక లెటర్ హెడ్‌ని మీరు మీ 'ఆంధ్రజ్యోతి' తీసుకొని దాంట్లో నోటికొచ్చినట్టల్లా రాశారు. అప్పుడు కూడా నవ్వుకొని ఊరుకున్నా. ఎందుకంటే ఒక పత్రికా సంపాదకుడికి తెలుగు రాదు, ఒక పౌరోహిత్యం చేసే ఆయనకి మంత్రాలు రావు, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావుకి పాటలు పాడటం రాదు. ఇవన్నీ కూడా మామూలే అనుకున్నాను, నవ్వుకొని ఊరుకున్నా. కాబట్టి మీ సర్టిఫికేట్ నాకు ఇవాళ అవసరం లేదు. సో, అంత కసి, అంత ద్వేషం. అయితే ఇది ఈనాడికి నా మీద కొత్తగా వచ్చిన ఇది కాదు. నేను ఆర్టీఐ కమిషనర్‌గా ఉండి తొలినాళ్లలో కేసులు టేకప్ చేసిన వెంటనే నా మీద చాలా అతి దారుణంగా కూడా ఇలాంటి స్టోరీలు వేసిన సందర్భాలున్నాయి. అప్పటినుంచే వీళ్ళకి కక్ష మొదలైంది. ఎందుకు అని మీరు అనొచ్చు. వాళ్ళ భావజాలము, మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కాదు. కింద స్థాయి నుంచి కష్టపడి మెట్టు మెట్టుగా నేను పైకొచ్చి మరి ఒక పత్రికగా సంపాదకుడినయ్యాను, ఒక ఆర్టీఐ కమిషనర్ అయ్యాను, తదనంతర కాలంలో భాషా సంఘం అధ్యక్షుడినయ్యాను, లాలో 2 పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. ఇదంతా నా స్వయం కృషితో నేను వచ్చింది. నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. అది బహుశా మీకు కడుపు మంటగా ఉండుండొచ్చు. ఈ వాళ్ళే కేవలం పైకి రావాలి, నాబోటి వాళ్ళు రాకూడదనే కసి, కక్ష ఉండి ఉండొచ్చు. దానికే ఇవాళ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి. నా మీద చాలా కాలం నుంచి మీకు కన్నుందని తెలుసు. అయితే నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు అలాంటివి చేసే స్కోప్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ రకంగా నన్ను ఇది చేయడానికి ఇదయ్యారు. ధన్యవాదాలు. మీ బోటి పెద్దవాళ్ళు, ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఇది చేసుకున్నటువంటి వాళ్ళు
నా మీద మీరు ఇది చేశారంటే పెద్ద పోయేదేం లేదు. ఏమవుతుంది చెప్పండి. ఓ చిన్న పత్రిక, నా మిత్రుడు పింగళ దశరథరావు, అతన్ని అమానవీయంగా హత్య చేశారు. ఏమైంది? భౌతికంగా అతను చనిపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ చాలా మందికి గుర్తుండే ఉన్నాడు కదా, పొంగవీటి రంగా గారిని నిరాహార దీక్షలో ఉన్నప్పుడు పాశవికంగా జరిగింది. ఆయన బతికే ఉన్నాడు కదా ఇప్పుడు చాలా మంది హృదయాల్లో. సో ఏముంది ఇది ఇక్కడ? ఇంతకంటే జరిగేది ఏముంది, ఒరిగేది ఏముంది? అంతే తప్ప ఇక్కడ మీరందరూ చాలా మంది భ్రమిస్తున్నట్టు తిక్క కుదిరింది, మొట్టికాయలు పడిని, వీడు మూర్ఖుడు, వీడు మేధావి అనుకుంటాడు, ఇలాంటి ఇవన్నీ కూడా షీర్ నాన్ సెన్స్. సో మై కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్. ఈ సమాజం పట్ల నాకున్న బాధ్యత అది. అది ఖచ్చితంగా ఏదన్నా మళ్ళీ జరిగిందన్నప్పుడు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాను. న్యాయస్థానం ఒకవేళ అది తప్పు కాదన్నప్పుడు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తుంది. మళ్ళీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏదన్నా, ఇది ఒక ప్రక్రియ. మనకి న్యాయస్థానం ఉన్నదే అందుకని. మనం విశ్వసించినటువంటిది న్యాయం కాదు, కొన్ని సందర్భాల్లో మనం విశ్వసించింది న్యాయం. ఆ తీర్పు చెప్పేది ధర్మాసనం. ఇంతే ఇక్కడ జరిగింది, జరుగుతుంది కూడా అదే, జరగబోయేది కూడా అదే. కాబట్టి మీరేం పెద్ద ఇందులో ఇక్కడ ఆనందపడాల్సినటువంటి, పైశాచిక ఆనందం పొందాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ.